హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్తో కేక్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. దానికోసం కావాల్సింది ముందుగా కేక్ ట్రే తీసుకొని మీరు ఆయిల్ అప్లై చేసి పిండితో డస్ట్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇలా బటర్ కూడా వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. దాన్ని మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఆ మిక్సింగ్ బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టి అందులో 1.5 కప్పు మైదా వేసుకోవాలి. మైదానన్నా వేసుకోండి, మీకు ఇష్టం లేకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. 1.5 కప్పు వేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. మంచిగా స్ట్రైన్ చేసుకోవాలి ఇదంతా కూడా. స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేటట్టుగా. అండ్ ఇందులోనే 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఉండాలి ఇది. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అండ్ అందులోనే పైనాపిల్ ఫ్లేవర్ వేసుకుంటున్నాను నేను 1/4 స్పూను. లేదా మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. వీటినన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఈ విధంగా కూడా మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2/3 కప్పు మిల్క్ తీసుకున్నాను, గోరువెచ్చని మిల్క్. అవి వేసుకొని మెల్లమెల్లగా మంచిగా కలుపుకోవాలి. అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా. చూడండి మీకు ఇక్కడ మిక్స్ చేసి చూపించాను చూడండి నేను. అంతా కూడా ఈ విధంగా వచ్చేటట్టుగా కలుసుకోవాలి, ఉండలు లేకుండా. నెమ్మదిగా కలుపుకోవాలండి. అలా అయితేనే కేక్ బాగా పొంగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కేక్ ట్రే తీసుకొని అందులో ఈ బ్యాటర్ని వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. మొత్తం అంతా కూడా అందులోనే వేసుకొని మంచిగా ట్యాప్ చేసుకోవాలి 2 టైమ్స్. ఇప్పుడు బాండీ తీసుకొని మీ దగ్గర ఏది బేక్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలండి 5 to 10 minutes. నేను ఇక్కడ చేసుకున్నాను చూడండి. చేసుకున్న తర్వాతనే మీకు చూపిస్తున్నాను. అందులో ఒక స్టాండ్ పెట్టుకొని తర్వాత మన కేక్ ట్రే ఉంటుంది కదండి, దాన్ని మంచిగా ట్యాప్ చేయాలి, మర్చిపోకండి. లేకుంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. కేక్ మంచిగా ట్యాప్ చేసి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. పైనుంచి పెట్టుకొని 35 to 40 minutes మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా బేక్ అవ్వకపోతే 5 minutes అలా ఉంచుకోవాలి. చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. 45 minutes పట్టింది నాకు. బేక్ అయిందా లేదో చూద్దాము. ఇప్పుడు నైఫ్ తీసుకొని చెక్ చేస్తున్నాను నేను. ఏమీ అంటలేదు కదండి, కేక్ రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని క్లాత్ మూసేసి చల్లారనివ్వాలి. చల్లారిచ్చిన తర్వాత చూడండి మీకు తీసి చూపించాను చూడండి నేను. ఈ విధంగా వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.